అందరికీ నమస్తే. హైడ్రాను మూసేస్తాం. హైడ్రా ఉద్దేశం ఏంది? భూ యజమాన్య హక్కులు తేల్చేందుకు మీరెవరు? భూమి ఎవరితో చెప్పేందుకు మీరెవరు? ఇది హైకోర్టు హైడ్రాకు వేసిన ప్రశ్నలు. నిజానికి కూడా హైడ్రా దేనికోసం గవర్నమెంట్ పెట్టింది? ఇప్పుడు హైడ్రా చేస్తున్న పని ఏంది? హైడ్రా లక్ష్యం ఏంది? హైడ్రా చేస్తున్న ఈ పంచాయతీల పరిష్కారం ఏంది? దీనిపైన మాట్లాడదాం. అంతకన్నా ముందు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సిగ్నల్ టీవీని. కిందనే బెల్ బటన్ ఉంది, బెల్ బటన్ కూడా నొక్కండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ కూడా చేయండి. ఇక పోదాం. హైడ్రా ముందు నుంచి వివాదాస్పదమే. హైడ్రా ఎప్పుడు వివాదాస్పదమే. హైడ్రా తీసుకొచ్చింది చెరువులు కాపాడనికే, లేకపోతే కాలువలు నాలాలు కాపాడనికే, ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు జనాలను కాపాడనికే, ట్రాఫిక్ జాములు లేకుండా చూసేందుకు, ఇట్లా కదా. హైడ్రా అంటే అర్థం ఏంది? హైడ్రా అంటే అర్థం ఏంది? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, అంతే. కానీ ఇప్పుడు హైడ్రా చేస్తున్నది ఏంది? ముందేమో పేద మధ్యతరగతి ఇల్లు కూడా కొట్టేసిండ్రు. తర్వాత మీ చెరువులు పునరుద్ధరిస్తామన్నారు. ఇప్పటిదాకా హైదరాబాద్లో హైడ్రా ఒక్క చెరువును పునరుద్ధరించాలి. ఆల్మోస్ట్ ఇది జూన్ జూలై నుంచి హైడ్రా కూలగొట్టేసింది. జూన్ జూలై నుంచి హైడ్రా కూలగొట్ట స్టార్ట్ అయినాయి. హైదరాబాద్లో ఎక్కడ ఒక్క చెరువును కూడా ఎక్కడ పునరుద్ధరించి ఇంకో మేము చేసినాం, దీన్ని పునరుద్ధరించినాం, ఇంకో దీన్ని వాటర్ ఇన్ఫ్లోస్ అని కూడా మేము క్లియర్ చేసినామని ఒకటి కూడా చెప్పలే. రెండోది, ట్రాఫిక్ జామ్ను పరిష్కరించలే. ట్రాఫిక్ జామ్లు అక్కడనే ఉన్నాయి. అసలు ట్రాఫిక్ జామ్ ఉంది, హైడ్రా లేదు. హైడ్రా లేనే లేదు. ట్రాఫిక్ జామ్లు మాత్రం ఇంకా పెరిగిపోతున్నాయి. అయితే ఇదన్నీ పక్కన పెడితే హైకోర్టు చాలా సీరియస్ అయింది హైడ్రా మీద. హైడ్రాను మూసేస్తాం అని సీరియస్ వార్నింగ్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవాలి. ఎందుకు తెలుసా? వీళ్ళు ప్రభుత్వ భూములు కాపాడతాం, చెరువులు కాపాడతాం, నాలాలు కాపాడతాం, అది కాపాడతాం, ఇది కాపాడతాం అని లాస్ట్కి ప్రైవేటు గొడవలలో తలదూచింది హైడ్రా. ప్రైవేటు గొడవలు ఒక కాలనీలో ఒక ఆయన మీద పడక ఇంకొక ఆయన చెప్తే వీళ్ళు చెప్పేస్తే పోయి దాన్ని కూలగొట్టేస్తుడే. ఎవరిచ్చిండ్రు హైడ్రాకు హక్కులని హైకోర్టు అడుగుతుంది. ఎవరిచ్చిండ్రు? భూ యజమాన్య హక్కులు తేల్చాల్సింది హైడ్రానా? లేకపోతే ఇళ్ళకు పర్మిషన్ కూడా మీరే ఇవ్వండి. ఇళ్ళకు పర్మిషన్ ఇవ్వండి అంటే మాకు సంబంధం లేదంటారు. మరి భూ యజమాన్య హక్కులు తేల్చాల్సిన బాధ్యత హైడ్రాకి ఎవరిచ్చిండ్రు? హైడ్రాకు ఉందా పవర్? ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవ నడుస్తుంది ఒక పొలం గురించి, ఒక స్థలం గురించి. హైడ్రా తేల్చేస్తుందా? నీదో నాదో అని హైడ్రా తేల్చేస్తుందా? ఇంకా అట్లయితే కోర్టులు అవసరం లేదు, జడ్జీలు అవసరం లేదు, పోలీస్ స్టేషన్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఓన్లీ రంగనాథ్ ఒక్కడిని నమ్ముకుంటే సరిపోతుంది. ఏం అవసరం లేదు. మొన్న నేను చెప్పినా కదా, బతుకమ్మకుండా నీళ్ళు వచ్చినాయంటే ఇక ఈ ప్రాజెక్టులు అవసరం లేదు, నదులు అవసరం లేదు, సముద్రాలు అవసరం లేదు, HMWS సంస్థ అవసరం లేదు, దానికి ఉద్యోగులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, బిల్ కలెక్టర్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఫ్రీ వాటర్ తవ్వుతే వస్తున్నాయి, ఇంకేం కావాలి? ఇట్లా ఏమైందంటే ఏమో ఏమో అన్నట్టు తయారైంది. హనుమంతుని తయారు చేసే స్వామి అంటే కోతిని తయారు చేసినట్ట. హైడ్రా ఫస్ట్ హనుమంతునిలాగా కనిపించింది, అందరికీ రక్షణలాగా అనిపించింది. తర్వాత ఇది కోతితో కూడా పోల్చడానికి నాకు ఇష్టం లేదు హైడ్రాను. కోతిని కూడా మనం గౌరవిస్తాం, కోతి కూడా మనం హనుమంతుని ప్రతిరూపం అంటాం. రాక్షసి అయింది. ఆంజనేయ స్వామిని చూపించేసి రెండో ముఖం హైడ్రా రెండో ముఖం ఏంటంటే రాక్షసి. బతుకుదెరువు, అన్ని బతుకుదెరువులు పోయినాయి. అందరి పొట్టలు కొట్టేసిండ్రు. చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తుల పొట్టలు కొట్టేసిండ్రు. చెప్పినా కదా, ఆంధ్ర ఆంటీది మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆంధ్ర ఆంటీది మాత్రమే దుర్గం చెరువు దగ్గర మిగిలింది. ఆ పక్క ఈ పక్క మొత్తం తెలంగాణ వాళ్ళ చిరు వ్యాపారస్తుల మొత్తం దుకాణాలు కొట్టేసేసిండ్రు. వాళ్ళంతా రోడ్ల మీద పడ్డారు. ఇక నిన్న మొన్న కొత్తగా ఇది కూడా చెప్తున్నారు, ఏంది ఫామ్ ల్యాండ్స్ ఎవరు కొనొద్దు. హైకోర్టు సీరియస్ అయింది దానిపైన కూడా. రియల్టర్సు సోమోజిగా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకొని అసలు హైడ్రాకి ఎవడిచ్చింది పర్మిషన్ కొనొద్దు, మీరు ఫామ్ ల్యాండ్ కొనొద్దు అని చెప్పడానికి మీరు ఎవరు అని అడిగినారు. హైడ్రా ఇప్పటిదాకా రెస్పాండ్ కాలే. అసలు రంగనాథ్కు దీని మీద ఎంతవరకు అవగాహన ఉంది అనేది ప్రభుత్వం అంచనా వేసుకోవాలి. ముఖ్యమంత్రికి అవగాహన లేక, రంగనాథ్ గారికి అవగాహన లేక, ఎవ్వరికి అవగాహన లేక జనాల మీదకి, జనాల జీవితాలను నాశనం చేసే కాడికి ఎందుకు వస్తుంది? ఫామ్ ల్యాండ్స్ అంటే గుంట, 2 గుంటలు, 3 గుంటలు కొంటారు. ఓ 3 గుంటలు ఉంటారు. ఒక ఆయన 120 గజాలకు ఒక గుంట, 360 గజాలు 3 గుంటలు రిజిస్ట్రేషన్ చేయరా? చేస్తారు. రిజిస్ట్రేషన్ కూడా అవుతున్నాయి ఆల్రెడీ. కానీ కొనొద్దు అంటారు, రిస్క్లో పడతారు మీరు అంటాడు ఈయన.
ఉన్న రియల్ ఎస్టేట్ను నాశనం చేయనికే అదంతా. ఇప్పుడేమో అసలు ఎవరి భూమి ఎవరని తెలిసనికే కోర్టులనే తనలాడుతున్నారు. జడ్జీలే సంవత్సరాలు విచారణ చేసి రకరకాల పేపర్లు చూసి ఒక భూ వివాదం తెంపాలంటే కోర్టుకే 2-3 ఏళ్ళు పడుతుంది మినిమం. 2-3 ఏళ్ళు మినిమం. ఇంకా మ్యాక్సిమం ఎక్కువ రోజులు పట్టవచ్చు. ఒకప్పుడైతే 20 ఏళ్ళు పట్టేది. ఇప్పుడు ఇంకా స్పీడ్ కోర్ట్స్ వచ్చినాయి కాబట్టి తొందరగా అవుతుంది. కానీ 20 నిమిషాల్లో పరిష్కారం చెప్పేస్తున్నాడు రంగనాథ్ గారు. 20 నిమిషాల్లో ఈ భూమి ఎవరితో చెప్పేస్తున్నాడు, పంచాయతీ తెంపేస్తున్నాడు. సెటిల్మెంట్ చేస్తున్నాడు హైడ్రా ఆఫీస్లో. అసలు హైడ్రాకు ఎవరిచ్చి హక్కులని కోర్టు అడిగింది. అందుకే కోర్టు చాలా సీరియస్గా కోర్టు కామెంట్ చూద్దాం. పత్రాలను పరిశీలించి భూ యజమాని హక్కులు నిర్ణయించడానికి మీరు ఎవరు? హక్కులను తేల్చే అధికారం మీకు ఎక్కడిది? హైడ్రాకు ఉన్న అధికారాలు ఏమిటో మీకు తెలుసా? రాత్రికి ఏదో చేద్దామని కలలు కంటున్నారా? రాత్రి హైదరాబాద్ను మార్చేస్తారా? సెలవు రోజుల్లో కూల్చివేతలేంది? కూల్చివేతలు సాటర్డే సండే కూల్చేస్తారు మొత్తం. వీళ్ళు 90% కూల్చడాలు మొత్తం సెలవు రోజుల్లోనే, అది కూడా సాటర్డే ఆర్ సండే. కోర్టు మొట్టికాయలు వేసింది. రంగనాథ్ను లైవ్లో పెట్టేసి జడ్జి లక్ష్మణ్ గారు మొట్టికాయలు వేసిండు. సమాధానం చెప్పలేకపోయాడు. కూలుస్తావా, ఏం అధికారం ఉంది కంటే చెప్పలే. మళ్ళీ స్టార్ట్ చేసిండు. మళ్ళీ వీకెండ్స్ వస్తే కూలగొట్టడాలు, ఆదివారం వస్తే కూలగొట్టడాలు. కంప్లైంట్ వస్తే ఇంకా పోయి కూలగొట్టడమే. ఆ కంప్లైంట్లో ఎంత నిజం ఉంది? పడరాని వాళ్ళు మస్తు కంప్లైంట్ చేస్తారు. ఆ కంప్లైంట్లో ఎంత నిజం ఉంది? పరిశీలించేది ఏం లేదు. పోయి జేసీబీ పంపించుడు కూలగొట్టేసాడు. అట్లా చేసి హైదరాబాద్ సర్వనాశనం చేసి గవర్నమెంట్కి రూపాయి ఇన్కమ్ లేకుండా చేసిండు. ఇదంతా ఈ పుణ్యమంతా రంగనాథ్దే. రంగనాథ్ని నమ్ముకున్న రేవంత్ రెడ్డి పుణ్యం ఇదంతా కూడా. ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోరా. SSS అనే ఒక ఫార్ములా చెప్పింది కోర్టు వీళ్ళకి. సూర్యుడు వచ్చే కన్నా ముందు అంటే ఉదయం తెల్లవారుజామున, లేకపోతే సూర్యాస్తమయం 6 గంటల తర్వాత ప్లస్ సండే SSS ఫార్ములా. అస్సలు కూల్చొద్దు, ఏది కూల్చొద్దు. వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ వివరణ తీసుకోవాలి. ఇది ప్రాసెస్. ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చిండు, అది గవర్నమెంట్ జాగా కబ్జా చేస్తే ప్రైవేట్ పంచాయతీ తెంపనికి రంగనాథ్ ఎవడు? రంగనాథ్కి ఏం హక్కులు ఉన్నాయి ప్రైవేట్ పంచాయతీ తెంపనికే? కోర్టు అదే అడిగింది. గవర్నమెంట్ జాగా అయితే నీవు ఆ రెవెన్యూ వాళ్ళని తీసుకొని పోవాలి, అవసరమైతే చూడాలి, చెయ్యాలి. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే నోటీసులు ఇచ్చి గవర్నమెంట్ జాగా ఎవడన్నా కబ్జా చేస్తే ఆయన నోటీస్ ఇచ్చి ఏంది ఏం కదా కోర్టు అదే చెప్తుంది. నోటీసులు ఇయ్యి తర్వాత నువ్వు రాత్రి ఏం చేస్తావని అడుగుతున్నది. ఇట్లాగైతే హైడ్రాను మూసేస్తాం. జలవనరులు, రోడ్లు, ప్రభుత్వ భూముల రక్షణకు కోర్టులు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. మీరు ఫస్ట్ కూడా అదే చెప్పిండ్రు. లాస్ట్కి వచ్చినాక దాన్ని వికృత రూపం, హైడ్రా వికృత రూపం అంటారు దీన్ని. హైడ్రా వికృత రూపం చూపించేసి లాస్ట్కి ప్రైవేటు దందాలు కూడా వేసి ప్రైవేటు దందాల తలకాయ పెట్టి ఇద్దరి మధ్యలో ఉన్న పంచాయతీలు తెంపి ఏం చేయాలనుకుంటున్నారు? అసలు తెంపి కాదు, వన్ సైడ్ అంతే. ఇంకా రంగనాథ్ ఎటు తలుచుకుంటే అటే. రంగనాథ్కు అన్ని హక్కులు రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిండో తెలియదు. అదే హక్కులు అదే అధికారం ఉపయోగించి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చేస్తే రంగనాథ్కు కొంతసేపు ఆయన మెచ్చుకునేవాళ్ళు. తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చకుండా, అక్బరుద్దీన్ వాళ్ళ కాలేజీ కూల్చకుండా, కాంగ్రెస్ లీడర్ల ఫామ్ హౌజులు కూల్చకుండా, రాజకీయ నాయకుల ఫామ్ హౌజులు కూల్చకుండా ఈ జనాల మీద పడి జనాల ఇండ్లు కూల్చి జనాల గోడలు కట్టిన గోడలు కూల్చి ప్రైవేట్ పంచాయతీలు తెంపి ఏం చేద్దాం అనుకుంటుంది హైడ్రాను నమ్ముకున్న రేవంత్ రెడ్డి నాశనం అవుతుండు రోజింత. హైడ్రా అని రంగనాథ్ ఆయన రేవంత్ రెడ్డి జీవితాన్ని భవిష్యత్తును కిలో లెక్కన కాదు 50 గ్రాములు 100 గ్రాముల లెక్కన అమ్మేస్తుండు. అది అర్థం కాకపోతే రేవంత్ రెడ్డి ఎవడేం చేయలేడు. ఎనీవే కోర్టు మాత్రం చాలా సీరియస్ అయింది. మూసేస్తాం అనే కాడికి వచ్చిందంటే హైడ్రా ఎంత వికృత రూపం ప్రదర్శిస్తుంది అనేది జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అర్థం చేసుకోదు, ప్రభుత్వం వ్యవహారం కూడా అర్థం చేసుకోవాలి జనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.